ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గత 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి చిట్ ఫండ్స్ బెటరా? లేదు అంటే రీసెంట్‌గా వచ్చినటువంటి మ్యూచువల్ ఫండ్స్ బెటరా? అని చెప్పి చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు. సో, దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ గిరిబాబు గారు మనతో ఉన్నారు. సో, వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో, లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, చిట్స్. సో, జనాలు మోసపోతున్నా సరే కూడాను చిట్స్ నమ్ముతున్నారు. అవునా కదా? సో, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చేసాయి మార్కెట్‌లోకి. రెండిట్లో ఏది బెటర్ అంటారు? సో, నార్మల్‌గా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏమో కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ సెక్టార్. అవును. కంప్లీట్లీ రెగ్యులరైజ్డ్ మార్కెట్. రెగ్యులేటెడ్ బై సెబీ. రెగ్యులరైజ్డ్ మార్కెట్, పక్కా ప్రాసెస్ ఉంటుంది, ప్రాపర్లీ ఆర్గనైజ్డ్. అవును. చిట్ వచ్చేప్పటికి వెరీ వెరీ ఫ్యూ ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఉన్నాయి. లైక్ కొన్ని పెద్ద కంపెనీస్ లైక్ మార్గదర్శి, శ్రీరామ్, కపిల్ లాంటివి కొన్ని ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్నాయి, రిజిస్టర్డ్. మెజారిటీ ఆఫ్ చిట్ బిజినెస్ అంతా కూడా అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఉంటుంది. ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు, మామయ్య, బాబాయిలు వీళ్ళు వేసే చిట్టీలు, ఫ్రెండ్స్ దగ్గర వేసే చిట్టీలు, ఇవే మెజారిటీ చిట్స్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు నార్మల్గా టీవీలో రోజు కింద స్క్రోల్ అవుతుంటుంది, రోడ్డు ఏదో ఒక న్యూస్ స్క్రోల్ అవుతుంటుంది. అందులో చూస్తే డైలీ ఒకళ్ళు పలానా ఏరియాలో ఒక చిట్ ఫండ్ కంపెనీ లేదా చిట్ చేసే వాళ్ళు ఎత్తేసారు, స్కామ్ అని కనబడుతూ ఉంటుంది. ఇది కామన్గా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంటాయి? అన్ఆర్గనైజ్ సెక్టార్ జరుగుతాయి, అన్రిజిస్టర్డ్ దాంట్లో. రిజిస్టర్డ్ దాంట్లో ఎప్పుడు జరగదు. అయితే అన్రిజిస్టర్డ్ అలాంటి వాళ్ళు అందరు అలా ఉంటుంటే ఉండరు, అందులో కూడా బాగుంటారు. యాక్చువల్గా మనకు మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇప్పుడు బాగా పాపులర్ అయినాయి. కానీ మనం చిన్నప్పటి నుంచి 30-40 సంవత్సరాల నుంచి అందరూ వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసిన చిట్టీలతోనే కదా. కదా, ఇప్పుడు మా ఫాదర్ చిట్టి చేసి మా సిస్టర్స్ పెళ్ళి చేశారు, అవన్నీ చేస్తుంటారు. చిట్టీలకు అంత విలువ ఉంది, అంత మంచి ప్రోడక్ట్ కూడా అది. ఎట్లా అంటే సపోజ్ నాకు సడన్ గా ఒక 2 నెలలతో డబ్బులు కావాలి, సో నేను 20 నెలల చిట్టి చేసుకుంటా, 30 నెలల చిట్టి చేస్తా, 50 నెలల చిట్టి చేస్తా, 2 months అది కావాలి, ఇస్తారు కదా షూరిటీ పెట్టేస్తే. అదే మ్యూచువల్ ఫండ్ వస్తాయా? రావు. కనుక మీ పర్పస్ బట్టి దాన్ని ఎంచుకోవాలి. చిట్టీలు కూడా వెరీ గ్రేట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్. ఇది కూడా అందరు దాంట్లో చేస్తూ వచ్చారు, అది కూడా బాగుంటుంది. కానీ అనార్గనైజ్ సెక్టర్ అయిపోయేప్పటికీ మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి అండ్ అకౌంటబిలిటీ ఉండదు. సో అక్కడ ఒక్కసారి కనుక ఒక చిట్టి ఎత్తేస్తే కనుక మనం ఉన్న డబ్బులు పోతే అన్ని పోతాయి. కానీ అదొకటి చూసుకోవాలి. సరే, ఇప్పుడు మరి రిజిస్టర్డ్ కూడా కొన్ని మార్కెట్లకు వచ్చాయి, జనాలకు ఒక ఐడియా వచ్చింది. కానీ ఇక్కడ చిట్ ఫండ్స్ బెటరా, మ్యూచువల్ ఫండ్స్ బెటరా అంటే అక్కడికి వస్తాం. దాని ఎందుకంటే ముందు కూడా రిటర్న్స్ చూడండి ఫస్ట్. ఆ రిటర్న్స్ పరంగా నాకు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 months చిట్స్ చాలా పాపులర్. ఒక 20 months చిట్, చిన్న ఎగ్జాంపుల్, 1 లక్ష రూపాయలు తీసుకోండి. 1 లక్ష రూపాయలు తీసుకుంటే నెలకు 5,000 కట్టాలని చెప్తారు. 20 months తర్వాత మనకు 1,14,000 ఇస్తారు. 20 months అయిపోయింది, రైట్? 20 months తర్వాత హోల్డ్ చేస్తాం అనుకుందాం, కొద్దిసేపు 14,000 ఇస్తారు. లాస్ట్ వరకు హోల్డ్ చేయలేదు, మధ్యలో ఎత్తుకుంటే ఎక్కువ కడతాం, 5,000 బదులు 6,000 కడుతుంటాం. రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి. ఓవరాల్ గా 1,00,000 కడితే 1,14,000. సింపుల్ ఎగ్జాంపుల్. మళ్ళీ 20 months కి మళ్ళీ ఇంకోటి కంటిన్యూ అట్లాగే మళ్ళీ 20 months అంటే 40 months అయింది, సేమ్ మళ్ళీ 1,14,000. మళ్ళీ ఇంకో 20 months కంటిన్యూ చేయండి, మరో 3 times తర్వాత. అప్పుడు ఎంత వచ్చినాయి? 60 months అయిందా, 5 years అయిందా, 1.414 into 3 ఎంత అయింది మొత్తం? అది 3,48,46,000 అవుతుంది. అంతేనా? 30, 38, 42, 3,42,000 అవుతుంది. 3.4 మీరు ఎంత కడుతున్నారు? లోపల 3 lakhs కడుతున్నారు అంటే 5 years మీకు ఒక 40,000 ప్లస్ వచ్చింది. సేమ్ 5,000 ఎస్ఐపి చేయండి, సేమ్ 12 months లో సేమ్ అమౌంట్ కడతారు కదా, 60,000 కడతారు. అక్కడంతే ఇక్కడంతే, అంటే 3 లక్షలు టోటల్ గా. అక్కడ 3.42 lakh వస్తుంది. ఇక్కడ మీకు ఒక 12 to 15% కనుక రిటర్న్ తీసుకుంటే మీకు హీన పక్షంలో 4 లక్షల పైనే ఉంటుంది. 3 లక్షలు పే చేస్తే 5 years తర్వాత మీరు 12% to 15% చేసుకోండి. ఎందుకు ఇక్కడ ఎక్కువ వస్తుంది అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అండ్ మీరు ఇంకొక పెద్ద ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే చిట్టీలలో 1,14,000 రాగానే ఏం చేస్తారు? చిట్టీ రావడానికి 3 నెలల ముందే ఇంట్లో ఖర్చులు రెడీ అయిపోయి ఉంటాయి. ఏదో కొనాలి, లేకపోతే గోల్డ్ కొనడమో, సోఫా కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఏదో ఖర్చులు ఉంటాయి, దానికి అయిపోతూ ఉంటాయి. ఇది మీరు ఒక 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు చిట్టీలు వేసే వాళ్ళని ఎవరిని అడగండి, ఈ చిట్టీతో ఏం చేసావు అంటే ఏ పర్పస్ సర్వ్ కాదు. షార్ట్ టర్మ్ గోల్స్ నేను ప్రాక్టికల్ చెప్తున్నాను. ఈ షార్ట్ టర్మ్ గోల్స్ కావాలంటే అవి గోల్సే, దానికి పనికి వస్తాయి. నేను మ్యారేజ్ చేయడానికి చిట్టి కావాలి, కానీ ఈ రోజు 1,00,000 రూపాయలతో ఎక్కడ మ్యారేజ్ అవుతుంది? అప్పుడు మ్యారేజ్ కోసం కావాలంటే పెద్ద చిట్టీలు వేయాలి, 50 లక్షలు, 20 లక్షలు. మంత్లీ ఎక్కువ కట్టాలి కదా, ఉండవు. ఎందుకంటే చిట్టి పీరియడ్ అంతా 5 years ఉంటుంది, మాక్సిమం 50 months. ఎందుకంటే నువ్వు 50 lakhs చిట్ వేస్తే 50 months ఉంటుంది, 25 lakhs చిట్ వేస్తే 50 months ఉంటుంది. అప్పుడు 50 months అంటే 50 lakhs చిట్టికి 1,00,000 కట్టాలి నెలకి.
కట్టలేమంత. 25 lakhs చిట్టి వేస్తే నెలకు 50,000 కట్టాలి, అంత కట్టలేము, కానీ పీరియడ్ తక్కువ, అవును. అంత పెద్ద వాటికి వెళ్ళలేను, చిన్నవి వేస్తా, వచ్చే డబ్బులు సరిపోవు. ఆ డబ్బులతో ఏం చేస్తారు మీరు? చిన్న చిన్న గోల్స్ చేసుకుంటారు. కానీ నేను మా అమ్మాయి పెళ్లి చేయాలి ఒక 10 years తర్వాత, అప్పుడు 2 చిట్టీలు వేయాల్సి వస్తుంది. ఉంటాయా మొదటి చిట్టి డబ్బులు? ఉండవు. లేదా మా అబ్బాయిని విదేశాలు పంపించాలి చదువుల కోసం, సరిపోతాయా? సరిపోవు. కనుక మీరు ఒక లాంగ్ టర్మ్ గోల్స్ కనుక పెట్టుకొని, లేదా షార్ట్ టర్మ్ గోల్ కూడా కావచ్చు, కారు కొనుక్కోవాలి, వెకేషన్, లేకపోతే పిల్లల మ్యారేజ్, ఇలాంటివి కనుక ప్లాన్ చేసుకొని చిన్న చిన్న అమౌంట్స్ అయినా సరే ఉన్నప్పుడు వేసుకుంటూ ఒక రెగ్యులర్ రెసిపీ కంటిన్యూ చేసుకుంటూ ఒక 5-10 years చేస్తూ ఉండండి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ విల్ క్రియేట్ మిరకల్స్. ఇవాళ మార్నింగ్ నాకు ఒక క్లయింట్ ఫోన్ చేశాడు, నా దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి, నేను ఒక నాకు మా పాప మ్యారేజ్ ఇప్పుడు 18 సంవత్సరాలు, మా పాపకు 25 సంవత్సరాల లోపల పెళ్లి చేయాలనుకుంటాను, అంటే 7 years టైం ఉంది, 25 years అంటే అప్పటికి నాకు ఒక 50 లక్షలు కావాలి మా అమ్మాయి పెళ్లి ఘనంగా చేయాలంటే. ఇప్పుడు 5 లక్షలు మాత్రం ఉన్నాయి, నెలకు ఎంత కట్టగలుగుతారో అనలేను, నెలకు ఒక 20,000 నుంచి కట్టలేను అని చెప్పాడు. 20,000 కట్టగలిగితే సంవత్సరానికి ఎంత 3 లక్షలు కదా, అప్పుడు 7 years ఎంత అవుతుంది? 21 lakhs. 21 lakhs 7 years ఎంత అవుతుంది? వర్స్ కండిషన్ 21 lakhs 50 lakhs అయిపోతుంది. ఇప్పుడు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అదొక 15 వరకు వస్తుంది, ఈజీగా 60-70 లక్షలు వచ్చేస్తాయి 7 years లో. చిట్టి వేయండి, 20,000 రూపాయలతో వస్తాయా? రావు, పాసిబులే కాదు. కనుక మీకు అక్కడ అలాంటి షార్ట్ టర్మ్ 5-7 years పీరియడ్లో లేదా 5 years పీరియడ్లో నాకు పెద్ద మొత్తం కావాలి, పర్పస్ కోసం కావాలి. అండ్ ఇంకొకటి, ఈ మ్యారేజ్ అనేది 7 years అవ్వచ్చు, 6 years కూడా అవ్వచ్చు, 5 years కూడా అవ్వచ్చు, సంబంధం కుదిరితే, లేదా ఎక్కువ కూడా టైం తీసుకోవచ్చు. ఏ తీసుకున్నా కూడా మ్యూచువల్ ఫండ్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఆపేసేయచ్చు, తీసేసుకోవచ్చు. చూసారా, మీ పర్పస్ కోసం కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎంత బెటర్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్గనైజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ కంప్లీట్గా, రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ఎక్కువ వస్తుంది. అదే చిట్స్లో ఫిక్స్డ్గా ఉంటుంది, అరౌండ్ మేబీ 12 అని చెప్తారు, బట్ ఐ డోంట్ ట్రస్ట్ 12% కూడా, ఎందుకంటే కమిషన్స్ ఉంటాయి, ఏజెంట్ కమిషన్స్ 5%. అదే ఆర్గనైజ్ చిట్స్కి వెళ్తే జిఎస్టీ ఉంటుంది దానిపైన. కానీ మ్యూచువల్ ఫండ్ ఎంత ఉంటుంది? మ్యాక్స్ టు మ్యాక్స్ ఉంటే 0.5, 0.7 ఆర్ మ్యాక్స్ 1%, అంతకుమించి ఎక్కువ ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో. సో అట్లా మీరు ఎక్స్పెన్స్ తీసుకుంటే తక్కువ, రైట్? ఆర్గనైజ్డ్, పర్పస్ఫుల్ ఉంటుంది, ఎక్కడ మోసాలు జరగవు, పర్ఫెక్ట్ డబ్బులు వచ్చేస్తాయి. అదే చిట్టీలలో ఇవన్నీ జరగవు కదా. అన్నిటికంటే బిగ్గెస్ట్ థింగ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్, దట్స్ అ మిరకల్. సో మీరు లాంగ్ రన్ తీసుకోండి, మీకు అదే ఇంతమంది చెప్పినట్టు ఎగ్జాంపుల్ 20 నెలల చిట్టీలు 3 వేస్తే వచ్చే డబ్బుల కంటే అదే 60 నెలల్లో అదే 5,000 ఎస్ఐపి చేస్తే 1,00,000 రూపాయలు నాకు ఎక్స్ట్రా వస్తుంది మీకు, బికాస్ కాంపౌండింగ్ అవుతుంటుంది. ఈ 1,14,000 వస్తుంటాయా చిన్న చిన్న చిట్టీలలో? ఏదో పర్పస్ ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఎక్కడ కనపడవు. మన పులుసులో ముక్క అంటే తెలుసా, ఆ పులుసులో పడిపోతుంటుంది అది, అంటే ఖర్చులో వెళ్ళిపోతుంటుంది అది. అట్లే అయిపోతాయి చిన్న చిన్న చిట్టీలు. కనుక ఆ చిట్టీలు కట్టడం కోసమే అంతెందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మంచిగా అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు కూడా మీ శాలరీ ఏం చేస్తున్నా చిట్టీలు కడుతున్నా, 2 చిట్టీలు కడుతున్నా, 3 చిట్టీలు కడుతున్నా. ఏం చేస్తారు? ఏం చేస్తుంటారు? మరి ఎప్పటి నుంచి కడుతున్నా? 5 ఏళ్ళ నుంచి కడుతున్నా. ఇప్పుడు ఏం చేశారంటే అకౌంటబిలిటీ ఉండదు, ఏదో ఖర్చు పెట్టేశాను, ఏదో గోల్డ్ కొన్నాను, ఇంకోటి అయితే మా కోరికలు తీరిపోయాయి, లేదా నా పర్పస్ సర్వ్ అయింది కదా అంటారు. అవి షార్ట్ టర్మ్ అవన్నీ. వాట్ అబౌట్ యువర్ లాంగ్ టర్మ్ నీడ్స్? దట్ కెనాట్ బి పర్ఫార్మ్డ్, దట్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్ విత్ ది స్మాల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ చిట్టీలకు నాకు ఎప్పుడు డిస్రెస్పెక్ట్ లేదు, ఎందుకు అంటే దే ఆర్ అమేజింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరికి తెలియనప్పుడు, బట్ దాన్ని ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి దాన్ని బెటర్గా ప్లాన్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇట్స్ అ డివైన్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను. యా, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా చిట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. చిట్స్లో అయితే కనుక మీరు షార్ట్ టర్మ్కి అసలు అత్యవసరం అనుకుంటే తప్ప మీరు అందులోకి ఆలోచించొద్దు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు. బట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్లో వస్తే చాలా చక్కటి ఎగ్జాంపుల్స్తో మనకి గిరిబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.